ఆ! హాయ్ అఖిల్, ఆ! గుడ్ మార్నింగ్. అయ్యో! రాత్రంతా కనిపించలేదు, ఉదయం కూడా రూమ్ కి రాలేదు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? పక్కనుంటే పొడుచుకొని తింటావు, దూరంగా ఉంటే రాలేదు అంటావు. నీ అవ్వ అంతా నా కర్మ. ఏంటి అఖిల్ అలా మాట్లాడుతున్నావు? నేనేం చేశానని? నాకు మార్నింగ్ షో చూపిస్తే పాపం అప్పుకి అయితే సెకండ్ షో చూపించావు. మనుషుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చిత్తుగా కొడుతూ మళ్ళీ ఏం చేశానంటావా? కొట్టానా? నేనా? ఏదెక్కడ చూయించు. చూపించుకోలేని ప్లేస్లో కొట్టావులే పాపం అప్పారావుకి అయితే. చెప్పప్పారావు. నా పేరు అప్పారావు కాదు. మీరెవరో నాకు తెలీదు. మీరెవరో అస్సలు నాకు తెలీదు. అప్పారావు, నీకేమైంది? ఏంటా అవతారం? తమరిచ్చిన గట్టిపోయినమ్మా. పౌరుషం లేకుండా రేషన్ బియ్యం తిన్న బాడీ కదా అమ్మా, అందుకే తట్టుకుంటుంది. లేదంటే అమ్మా ఈ పాటికి అన్నీ ముడుచుకుని లోపల షెడ్డకి వెళ్ళిపోయిను. నేను నిన్ను కొట్టానా? కొట్టుడా? అది కొట్టుడు కాదు, పిచ్చే కొట్టుడు. ఒక తీన్ మారు, ఒక డీజే, ఒక బ్యాండ్ మేళం అన్నీ కలిపి మిక్స్ చేసి కొడితే ఉంటే అది చూశారు. అది ఇదే, అది పిచ్చు, ఆవేశము. అమ్మా తెలియక చూడైపోయాడమ్మా ఈ పిల్లోడు. తమలపాకుల తలతలలాడేవాడు, కానీ తినిపారేసిన ఇస్తరాకులాగా ఎలా చిరిగిపోయాడు. ఆ దేవుడే ఈ బాబును కాపాడాలి. వస్తానమ్మా. అమ్మా బతుకుంటే బాగుంటే మళ్ళీ ఇటు కాసే రానమ్మా. ఇటు వెళ్ళాలి నేను. వస్తా బాబు, వస్తానమ్మా. అమ్మా అమ్మా. అఖిల్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మనం ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్దాం. సరే. ఏం జరిగిందో ఏమో, నాకేం గుర్తులేదు. వావ్, బ్యూటిఫుల్. అఖిల్ కమ్. Come on, Akhil. ఆ, Akhil, come on. అనిత ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు అనిత? ఏయ్ ఆగు అనిత. అనిత ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు అనిత? ఏయ్ ఆగు. Akhil, come on, Akhil. Akhil, come on, Akhil. Come on. Come, Akhil. అసలు ఏమైంది దీనికి? Come on, Akhil. Come on. Come on. Come on. అనిత, 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 అనిత. అప్పారావు,
ఇందాక నేను అనిత ఏదో ప్లేస్ చూడ్డానికి వెళ్ళాం. అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు ఉండే. సడన్గా కనిపించకుండా అక్కడి నుంచి మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు అప్పారావు? నాకేం అర్థం కావట్లేదు. నా భార్య లేకపోతే నేను బతకలేను. పర్వాలేదు, కంగారు పడద్దు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. నువ్వు ఏడవకు. నాకు తెలిసిన మంచి మాంత్రికుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదో తంత్ర విద్య ఉపయోగించి ఎక్కడ నీ భార్యని నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. నా మాట నమ్ము, నా మాట నమ్మి నవ్వుతారా. దా దా. ఓం కాళికా మాత, ఓం నమ శివాయ. స్వామి స్వామి నమస్తే స్వామి. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ. ఏం బాలక, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. స్వామి మీరే నన్ను కాపాడాలి. అవును స్వామి, బిడ్డడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అందుకే మీ గాడికి తీసుకొచ్చాను. నాకన్నీ తెలుసు. నువ్వు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బాలిక హఠాత్తుగా మాయమైంది, అంతేగా? అవును స్వామి. ఆమె కావాలని నీ నుండి పారిపోలేదు. ఆమెకి తెలియకుండానే ఆమె నీకు దూరమైంది. కాదు కాదు, దూరం చేసింది. దూరం చేసిందా? ఎవరు స్వామి? నీ భార్యను ఆహ్వానించింది దుష్ట శక్తి. కంగారు పడాల్సిన పని లేదు. దాని నుండి ఆ బాలికను కాపాడి నీకు అప్పగించే బాధ్యత నాది. స్వామి, ఆ దుష్టశక్తి ఎవరు స్వామి? కొంపతీసి వీళ్ళ రిలేషన్ ఏంటి? మూర్ఖ, తొందరేలా? చూస్తావుగా, నేను పూజ ప్రారంభిస్తాను. ఎక్కడున్నా క్షణాల్లో మన ముందు వాలాల్సిందే. ఇలా వచ్చి కూర్చోండి. కాళికామాత, ఏ శాకిని, దాకిని, మోహిని, పిశాచిని ఆవాహయామి, ఆవాహయామి. ఏ బాలిక, కూర్చో. నేను బాలికను కాను, భగవత్ స్వరూపిని, అఖిలాండ కోటిని, ఆటలాడించే అసలు సిసలైన శక్తి స్వరూపిని. నీలాంటి పిల్ల మాంత్రికులకు అర్థం కాని అఖండ తేజోమయిని. సరే, ఒప్పుకుంటున్నా. నువ్వు చాలా గొప్పదానవని. కూర్చో. ఎందుకు ఈ బాలికను ఆహ్వానించావు? ఎందుకు అమాయకులైన యువతీ యువకుల్ని పట్టి పీడిస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? చెప్పు. నా రూపం చూడాలని ముచ్చట పడుతున్నట్టున్నావు, నా గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నట్టున్నావు. సరే, నువ్వంతా ఆశిస్తే నేను కాదంటానా? చూడు, నా నిజ స్వరూపాన్ని చూడు. చూస్తావా? చూడు.